అందరికీ నమస్కారం. ఏకవీర మూవీలో తోటలో నారాజు సాంగ్ నోటేషను. ఇక్కడ స్వరస్థానాలు రీవన్, శుద్ధరిషభం, సాధారణ గాంధారం, అంతర్గాంధారం, ప్రతిమధ్యమం, శుద్ధదైవతం, చతుశ్రుదైవతం, కాకల నిషాదం వస్తాయి మరి. అది హయ్యర్ ఆక్టివ్కి రాశాను, అంటే మూవీలో ఆ రకంగా వస్తుందన్నమాట. అందుకని తారస్థాయికి రాశాను. తోటలో నారాజు తొంగి చూసేను నేడు, ఆ రకంగా వస్తుంది అన్నమాట. అది మనం ఒకవేళ పాడలేకపోయినా కానీ అది ఏంటంటే మనకు కంఫర్టబుల్గా ఉండేటట్టుగా ఇవే స్వరస్థానాలు లోయర్ ఆక్టివ్ అండ్ మిడిల్ ఆక్టివ్ అలా పాడుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను వాడాను మిడిల్ అండ్ హయ్యర్ వాడాను, అంత అలా కాకుండా అలా కూడా వాడచ్చు. తోటలో నారాజు దాతరిగా గాగాగ గమగ గరిరిని, ఇక్కడ రీవన్ నుంచి సాధారణ గాంధారానికి స్లైడ్ అయితే బాగుంది. నేడు తొంగి చూసను నేడు, నీటిలో ఆరాజు గమగరి రెగరిని, నీడ నవ్వెను నేడు, నెగరి నీదద రీరి. ఇక్కడ కూడా నిషాదం నుంచి రిషభానికి స్లైడ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ గమగ నెగరి అవి వేస్తే అందంగా ఉంటుంది. తోటలో నారాజు తొంగి చూసను నేడు, నీటిలో ఆరాజు నీడ నవ్వెను నేడు, నవ్వుల అవి కావు గదమగరి గమ కావు అన్నప్పుడు గదద చతుశ్రుదైవతం శుద్ధదైవతం వస్తుంది. నవపారి జాతాలు గమదాత మదగాగ, రవ్వంత సడిలేని రీదామ గమగారి, రసరమ్య గీతాలు నినిగాక నిరిదాత, ఆరాజు ఈరోజు దాదాత దరిదాత. ఇది యాక్చువల్గా అయితే అంటే తారస్థాయి దాటి అతి తారస్థాయి అంటాం కదా, ఆ రిషభం వస్తుంది అనమాట. మిడిల్ ఆక్టివ్ని బట్టి దాన్ని అది గెస్ చేస్తే అది వేస్తాను అనమాట. ఆ రిషభం పడుతుంది. వీడి మీద కూడా అది పక్కన వాయిస్తే తెలుస్తుంది. ఆ రకంగా రిషభం వస్తుంది అనమాట. అతి తారస్థాయిలో రిషభం అనమాట. మదగామ అరుదించున అంటే మద, అపరంజి కలలన్నీ దదదామ మదమాగ, చిగురించు రిదమాగ నా అన్నప్పుడు ఇక్కడ ఆలాపనలకు చిన్న ఆలాపనలాగా గగగరి నిదద అని వస్తుంది. నవ్వుల అవి కావు నవపారి జాతాలు, చాలా మంచి సాంగ్, చాలా బాగుంది. రవ్వంత సడిలేని రసరమ్య గీతాలు, ఆరాజు ఈరోజు అరుదంచున, అపరంజి కళలన్నీ చిగురించున, ఈ రకంగా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం లేట్ అయింది అప్లోడ్ చేయడం.